నమస్తే అండి, వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చి బీరకాయ పాలు కర్రీ. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ బీరకాయ కర్రీ అన్నం, చపాతీ, పుల్కాలో దేనిలోకి తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. 1/2 కేజీ బీరకాయలు తీసుకుని ఒక ఉల్లిపాయ తీసుకుని బీరకాయని ఈ విధంగా పొట్టు తీసి కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఆనియన్ని వేగిన తర్వాత దీనిలోకి ములక్కాడ ముక్కలు వేసుకుందాం. ఇలా బీరకాయ పాలు కర్రీలో ములక్కాడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయని, ములక్కాడని బాగా వేయించిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపి బీరకాయ ముక్కలని బాగా మగ్గనిద్దాం. ఈ విధంగా బాగా మగ్గిన తరువాత దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి దీన్ని కూడా ఫ్రై అవనిద్దాం. 1 కప్పు పాలను వేద్దాం. ఇక్కడ మీరు పచ్చి పాలైనా కాచిన పాలైనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పాలు వేసాక కర్రీని బాగా పాలల్లోనే ఉడకనిద్దాం. మనం ఈ కర్రీలో ఎటువంటి వాటర్ని యూజ్ చేయట్లేదు. ఈ కప్పు పాలతోనే కర్రీని అంతా ఉడకనిద్దాం. మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. మనం పాలు వేసిన ఏ కర్రీలో అన్నా సరే సాల్ట్ని లాస్ట్గా యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఇలా క్రీమీ టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో క్రీమీగా, ఎంతో టేస్టీగా ఉండే, కమ్మగా ఉండే బీరకాయ పాలు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.